లీగల్ ఎడ్యుకేషన్ చట్టాలపై అవగాహన ఇందులో కార్యక్రమంలో భాగంగా మనం అనేక వీడియోలు చేస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా వివాహం అయింది, మ్యారేజ్ అయిన తర్వాత జస్ట్ 4 మంత్స్లోనే ఒక బాబు పుట్టేశాడు భార్యకి. సో బాబు అయితే డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఆ పుట్టినటువంటి బిడ్డ లెజిటిమేటా కాదా, అంటే చట్టబద్ధమైనటువంటి పుత్రుడా కాదా, ఆ పుట్టినటువంటి బేబీ అమ్మాయినా అబ్బాయినా తండ్రి ఎవరు అనే విషయం మీద కొంత సందిగ్ధత వస్తూ ఉంటుంది. చాలామంది తండ్రులు ఏంటంటే, అదేంటి మ్యారేజ్ అయింది కదా, అయిన 4 మంత్స్లోనే బేబీ పుడితే నాకు దానికి సంబంధం లేదు అని ఒకవేళ తండ్రి అంటే, అలా అని చెప్పి ఆ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తే చట్టం మాత్రం యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు. పుట్టిన బిడ్డకి తప్పనిసరిగా తండ్రిగా బాధ్యత వహించాల్సింది ప్రెజెంట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో అతని మీదే పూర్తిగా బాధ్యత ఉంటుంది అని చెప్పి మనకి ఇండియన్ ఎవిడెన్స్ సెక్షన్ 112 ప్రకారం క్లియర్గా ఎవిడెన్స్ యాక్ట్ చెప్తోంది. పుట్టినటువంటి బిడ్డ లెజిటిమేట్, అతనికి ఫాదర్ ఎవరంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నటువంటి ఇది. అంటే ఇది ఎట్లా అవుతుందండి? ఇట్లా కాదు కదా. పుట్టిన 4 నెలలకి బిడ్డ డెలివరీ అయిందంటే మా మిస్సెస్కి అంతకు ముందు వేరే వాళ్ళతో పరిచయాలు ఉండడం కానీ ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పి మీరు ఆమెను ఆ కారణం చెప్పి ఆమెను కాస్త గృహహింస చేస్తే మీ పైన చట్టరీత్యా మీరు శిక్షార్హులు కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇలా ఎందుకు జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలు, అదేవిధంగా సాక్ష్యాలు ఇవన్నీ కూడా మీరు బలంగా పట్టుకుంటే దాన్ని కోర్టులో ప్రవేశపెడితే అప్పుడు కోర్టు దీన్ని పరిగణలో తీసుకున్న ప్రయత్నం చేస్తుంది తప్పించి కేవలం 4 నెలలకే 5 నెలలకే బాబు పుట్టాడు కాబట్టి పాప పుట్టింది కాబట్టి నేను తండ్రిని కాదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఒకవేళ ఆ తండ్రి చేస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. ఏంటండి సార్ ఇట్లాంటి చట్టాలు మీరు చెప్తున్నారు, దీనివల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది కదా సమాజం అంటే, చట్టాలు అలానే ఉంటాయి. చట్టాల మీద అవగాహన కల్పించడం మాత్రమే మా ఒక ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశం ఇందులో ఏదీ లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, చట్టానికి ఎమోషన్స్ ఉండవు, చట్టానికి సెంటిమెంట్స్ ఉండవు. ఉన్నదల్లా కేవలం సాక్ష్యాలు, ఆధారాలు మాత్రమే. ఎవిడెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద లీగల్ టెర్మినాలజీస్లో ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. అంతేకాకుండా మీకు ఏదైనా న్యాయపరమైనటువంటి సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఈ పేజ్ని ఫాలో అయిపోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.